5 ఏళ్లు మళ్ళీ అధికారంలో ఓట్లు అడుగుతున్న ప్రజాప్రతినిధులు అనంతపురం జిల్లాకి ఏం చేశారు, ఎటువంటి అభివృద్ధి చేశారు, చేయాల్సిందేంటి, ప్రస్తుతం పబ్లిక్ ఒపీనియన్ ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మీరు అనంతపురం జిల్లాలో ఎటువంటి అభివృద్ధిని చూస్తున్నారు, ఇంకేం కావాలనుకుంటున్నారు, మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? డిఎస్సి ఆన్లైన్లో కాకోకుండా ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరపాలని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టడం వల్ల 18 పేపర్లు 36 పేపర్లు తయారు చేస్తారు. ఇలా 18 డేస్ ఎగ్జామ్ జరుగుతుంది. ఇలా జరగడం వల్ల కొంతమందికి పేపర్ సులభంగాను కొంతమందికి కష్టంగాను వస్తుంది. ఇది చాలా అన్యాయం. ఆఫ్లైన్లో ఎగ్జామ్ జరిపితే అందరికి ఒకే విధమైన పేపర్ వస్తుంది, అందరికి సమాన అవకాశాలు ఉద్యోగాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల నిరుద్యోగతను కొంచెం తగ్గించవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అయితే ఉంది, కానీ అక్కడ ఎవరు పిల్లలు చదువుకోవడం లేదు. తల్లిదండ్రులందరూ వారికి తినడానికి ఉన్నా లేకోకుండా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలి. మమ్మీ డాడీ అనే పిలుపు కోసం వాళ్ళని ప్రైవేట్ రంగాల్లో ఇడుస్తున్నారు. వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అనేది వాళ్ళకేం తెలియదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి పేద పిల్లలకు విద్యను అందించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, నెక్స్ట్. టౌన్లో ఉన్న రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు మాత్రం ఇంకా వెనుకబడే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో మాత్రం రోడ్లు లేవు, నీటి సదుపాయం మాత్రం అస్సలు లేదు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నీటి సదుపాయం గురించి, రోడ్ల గురించి, ప్రజల అవసరాల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులు, పాలకులు చాలామంది ఉన్నారు. అందరూ జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, కానీ ఏ ఒక్కరు రైతు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు. దానికి చాలా విచారిస్తున్నామండి. ఎందుకంటే జిల్లాకే కాదు, మన దేశానికే వెన్నెముక రైతు అనేది చెప్పుకుంటున్నామే, కానీ ఇంతమందిలో ఏ ఒక్కరు రైతు అభివృద్ధి గురించి డిస్కస్ చేయడం లేదు. అసలు నేను సాధారణ రైతుని. ఈ 5 సంవత్సరాల్లో రైతు ఎటువంటి దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది మీరు ఎన్టీవీ వారు పల్లెలకు వచ్చి పొలాలు సందర్శించండి. మీరు ఇప్పుడు జనాలు లేకొచ్చి, సిటీ లేకొచ్చి నాయకులు, నాయకులతోనూ దయచేసి మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ఇప్పటికైనా రైతు సమస్య గురించి మీరు ప్రస్తావించండి. మా బాధ ఏంటంటే, సారీ చెప్పండి, రాజకీయాల గురించి మాట్లాడడం లేదు, మా బాధ వ్యక్తం చేస్తున్నాం మేము రైతుగా. ఎందుకంటే మా జిల్లాలో కేవలము మా సింగనమల నియోజకవర్గంలోనే ఎంపీఆర్ డ్యామ్ ఉందండి. ఓకే. ఆ డ్యామ్ ద్వారా పులివెందుల వరకు సాగునీరు అందించాల్సి ఉంది. దాదాపు 18-19 టీఎంసీలు నీళ్లు వచ్చినప్పుడు జిల్లా మొత్తం మీద పుష్కలంగా పంటలు పండినాయి. ఈ సంవత్సరం 24 టీఎంసీలు నీళ్లు వచ్చినప్పటికి కూడా పొలాలు మొత్తం బీళ్లు ఉన్నాయి. ఈరోజు మీ ఎన్టీవీ వాళ్ళకి మనవి చేసేది ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం అందరికీ సంతోషదాయకమే. అయితే ఒక్కసారి పల్లెలేక రండి, నష్టపోయిన హెచ్ఎల్సి రైతుల యొక్క బాధలు చూడండి అని మీకు తెలియజేస్తున్నాం. ఒకవేళ నేను ఎక్కువ మాట్లాడిండొచ్చు, ఎందుకంటే చాలా మంచి సలహా ఇచ్చారు. మీరు గతంలో కనుక గత వారంలో మీరు చూస్తుంటే కనుక అనంతపురం జిల్లాకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎటువంటి అభివృద్ధి జరగాలి, ప్రత్యేకించి మీరు అన్నారు సింగనమల ప్రాంతం గురించి, హంద్రీనివా నీళ్లు వచ్చినా సింగనమల ప్రాంతం ఏ విధంగా ఉంది, రైతు ఎలా నష్టపోతున్నాడు అనే దాని మీద జిల్లాకు సంబంధించి పొలిటికల్ గ్రాఫ్ కూడా ఇవ్వటం జరిగింది. బహుశా మీరు మిస్ అయి ఉంటారు, ఒక్కసారి మళ్ళీ వీక్షించండి దాన్ని. మీరు మాట్లాడుతున్నారు, చాలా బాగుందండి. 4 సంవత్సరాలుగా బీళ్లు ఉన్నాయండి. మీకు మనవి చేసేది ఏంటంటే, టీవీ వాళ్ళు నేను ప్రపంచానికి తెలియజేస్తానంటున్నారు కదా, మన జిల్లాలోనే కేవలం బీడుబడిన పొలాలు సందర్శించండి అంటున్నా మిమ్మల్ని. తప్పకుండా. ఎందుకంటే ఖచ్చితంగా మీ ఆవేదన ప్రభుత్వం దృష్టికి వెళ్తుందండి. మీరు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. ఎన్టీవీ వాళ్ళకి మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి కానీ సమాజానికి తెలపడం మాకు అవకాశం ఇచ్చినందుకు. ఏంటంటే, ఇప్పుడు అనంతపురం దేశంలోనే నెంబర్ 1 కరువు ప్రాంతంగా పరిగణించుకున్నారు అన్నాడే, కానీ గుంతకల్లుకు రైల్వే జోన్ ఇస్తామని ఈనాడు తీసుకుపోయి విశాఖపట్నంలో పెట్టడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం సార్, మీరు మీ కోస్తాపై ఉన్నటువంటి అభిప్రాయం ఉండొచ్చు, మా రాయలసీమని మీరు చిన్నతనంగా చూస్తే మేము ఒప్పుకోమని చెప్తున్నాం.
నేటి యువతరం చెప్తూ ఉన్నాం సార్. ఏమయ్యా అంటే ఏ ప్రభుత్వానికైనా సరే, టీడీపీకి అయితేనేం, వైఎస్ఆర్సీపీ అయితేనేం, కాంగ్రెస్కి అయితేనేం, బీజేపీకి అయితేనేం, ఎవరికైతేనేమి యువతను తక్కువ అంచనా వేస్తే ఖచ్చితంగా గద్దె నుంచి దింపేంత వారికి మేము శ్రమిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ అన్ని పార్టీలు వింటున్నాయి మీ వాటికి మీరు సమాధానం చెప్తారు కానీ ఫోకస్ చేయండి. వ్యక్తుల్ని పార్టీల్ని కాదు, మీ జిల్లా సమస్య గురించి, మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి. హలో, హాయ్ అండి. నా పేరు వీరేష్, సింగనమల నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. నాయనవారిపల్లి గ్రామం. ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులు లైక్ పాలకులు అంటే ఎప్పుడు మీరు అంటే నిత్య ప్రజల కోసమే మీరు పోరాటం చేస్తారు, అది మేము యాక్సెప్ట్ చేస్తాము. మెయిన్గా చెప్పాలంటే కియా మీద సారు ఒకటి చెప్పారు, ఆర్గ్యూ చేశారు. కియా సార్ మీరు అన్నట్టు అంటే మేబీ నెగిటివ్ కూడా దాంట్లో ఉండొచ్చు, పాజిటివ్స్ కూడా ఉండొచ్చు. మనకు పరిశ్రమ రావడం అనేది బిగ్గెస్ట్ అసెట్ చెప్తున్నాను. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, చాలా బిగ్గెస్ట్ అసెట్. అంత పెద్ద ఇప్పుడు ఆ హైవేలో వస్తూ ఉంటే అది లైక్ ఫీల్ ఎక్కడైనా చూడడం మనం అట్లాంటి ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టం. కానీ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నేను విన్నది ప్రకారం అయితే దాంట్లో అంటే లైక్ అవుట్ సైడ్ పీపుల్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో డెఫినెట్గా స్కిల్ లేబర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రీసెంట్గా చెప్తున్నాను, నేను వర్క్ చేశాను, నేను బెంగళూరు వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేసే టెక్నాలజీ మీద దాంట్లో ఓపెనింగ్ పడింది. ఫ్రాంక్గా చెప్తున్నాను, అంటే నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను ఎక్కడికో ఇప్పుడు ఫారిన్ ట్రిప్ వెళ్ళాల్సి వస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ నా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్ని అక్కడికి పంపించాను అనమాట. అంటే మన నౌకరీలో పొజిషన్ పెడితే వన్ ఆఫ్ ద ఫ్రెండ్ నేను రెఫర్ చేసి అబ్బాయిని అక్కడికి పంపించాను, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. కానీ లోకల్గా ఉన్న స్కిల్ సెట్ కంటే మేబీ గవర్నమెంట్ మేబీ ఆ విధంగా ఏమన్నా ఐడెంటిఫై చేయలేకపోతుందో, లేకపోతే కంపెనీ ఏమన్నా ఫిగర్ అవుట్ చేయలేకపోతుందో తెలియదు. కానీ సీరియస్గా చెప్తున్నాను, ఆ టెక్నాలజీ మీద ఎంతమంది వచ్చారు అని నేను అడిగితే అబ్బాయిని ఇద్దరు వచ్చారంట. ఒక అబ్బాయి చెన్నై నుంచి వచ్చాడు, ఒక అబ్బాయి ఇదే ఫ్రెండ్ ఏలూరు నుంచి వచ్చాడు ఇంటర్వ్యూకి. అండ్ వన్ మోర్ థింగ్ సార్ అన్నట్టు అక్కడ ఎవరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు వర్క్ చేస్తున్నారని కాదు. నేను నా స్కూల్ ఫ్రెండ్ కరుడు కట్టిన వైఎస్ఆర్ కార్యకర్త, అంటే నేను విమర్శించడం లేదు ఇక్కడ పార్టీని, వైఎస్ఆర్సీపీ కార్యకర్త అకౌంట్ డిపార్ట్మెంట్ లో సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజ్ తో కంపెనీలో వర్క్ చేస్తున్నాడు సార్. మిమ్మల్ని ఇప్పుడు నేను చెప్తాను సార్, అంటే నెగిటివ్ గా సార్, నెగిటివ్ అనుకోద్దండి సార్. అంటే ఎవరికైనా పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. సో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలా. అంటే అట్లాంటి ఇండస్ట్రీ రావడం అనేది మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రాజకీయం చేయకూడదు. ప్రతిదాన్ని ఉంటారు దాంట్లో, ప్రతి వాడు ఉంటాడు. నేను జెన్యూన్ గా చెప్తున్నాను, ఆ అబ్బాయిని తీసుకొచ్చి మీ ముందే చెప్తాను. నేను అబ్బాయికి మన ఫోన్ చేస్తే ఎలా ఉంది అక్కడ కంపెనీలో సిచ్యువేషన్ అడిగితే ఆ అబ్బాయి ఏమన్నాడంటే, అంటే కొంచెం ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు, బట్ కానీ స్టిల్ సార్ గవర్నమెంట్ మారితే ఏమన్నా వేరే వాళ్ళు వస్తారేమో అన్నట్టు అబ్బాయి మాట్లాడినాడు. కానీ అబ్బాయి అంటే వాళ్ళ ఇంట్లో మొత్తం నిజాయితీగా చెప్తున్నాడు వైఎస్ఆర్సీపీ సార్. అదే అబద్ధాలు చెప్పారు చేసుకొని చెప్తున్నాను. సార్ ఇంకొకటి సింగనమల ఒకటే ఒక క్వశ్చన్, సింగనమల నియోజకవర్గానికి వస్తే సార్ నేను చెప్తున్నాను, అనంతపురం డిస్ట్రిక్ట్ లో వన్ ఆఫ్ ద వరస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, వన్ ఆఫ్ ద వరస్ట్ ఎమ్మెల్యే ఏమీ చేయలేదు. ఆమె ఈసారి చెప్తున్నాను వరస్ట్ సార్. నేను మీకు చెప్తున్నాను, ఫేస్బుక్ లో నేను గత ఆగస్టులో మా ఊరికి రోడ్డు లేదని, అంటే మా ఊరు కరుడు కట్టిన తెలుగుదేశం ఊరు అనమాట చెప్పాలంటే, అట్లాంటి ఊరికి రోడ్డు లేదని ట్యాగ్ చేస్తే ఆమె ఇంతవరకు దాని మీద ఏమీ స్పందించకుండా మొన్న 2 రోజుల క్రితం వచ్చి అది ఏంటి మామూలు దిమ్మె కట్టిన శిలాఫలకం కాదనమాట, రేకు శిలాఫలకం తెచ్చి టెంకాయ కొట్టి 7:30 వెళ్ళిపోయింది ఆమె. అంటే ఎంత వరస్ట్ ఆమె గురించి అనుకోవాలా. మీరు ఇక్కడ ఉన్నారు సార్, మీరు ఎవరు సార్? శైలజనాథ్ సార్, మీరు మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు, మీరు చాలా పోరాడినారు. లేదు సార్ సమాధానం కూడా తీసుకుందాం, మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి సోదరా ప్లీజ్. ఖచ్చితంగా అండి, మీ ఆవేదనను ఖచ్చితంగా ఆయా పార్టీల అధిష్టానాలు పరిశీలిస్తాయి. దయచేసి ఇది వ్యక్తిగత దూషణలకు వేదిక చేయొద్దు, మీరు సమస్యను ఫోకస్ చేయండి, వ్యక్తుల్ని కాదు. అన్నా 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 కూర్చోండి. సమస్యని ఇంత ధైర్యంగా ప్రస్తావించినందుకు అభినందనలు మిత్రమా. దయచేసి మిగతా వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి ప్లీజ్. సోదరా మీరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి ఒక్క సోదరికి పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు చంద్రశేఖర్ యాదవ్. ఏంటంటే నేను ముఖ్యంగా ఒక విద్యార్థిని, ఇప్పుడు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నా డైరెక్ట్లీ. సార్ ఒకప్పుడు 2014లో క్రమశిక్షణ పార్టీ అరసార్ అనుకుంటున్నాను, 2014లో మేనిఫెస్టో అనేది నెట్లో పెట్టినారు. 2018 అనుకుంటా మాయమైపోయా. ఓకే ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగము, ఇంటికి లేదంటే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తారు లేబ్బా 2000 అనుకుంటే, 2000 అంటే రోజుకి 60 పూటకి, అదే రోజుకి 60 రూపాయలు, 66 రూపాయలు అట్లా వస్తుంది. 66 రూపాయలు అంటే కనీసం టిఫిన్ తినడానికి కూడా సరిపోతుంది.
ఇప్పుడు క్రమశిక్షణ పార్టీ కాదా? ఇంకోటి 1 మినిట్ లాస్ట్ రైట్ విద్యార్థులు మెటీరియల్ కొనుక్కోవాలంటే రక్తం అమ్ముకొని కొనుక్కుంటున్నారు. డివిజన్లలో పింఛన్ల దగ్గర నుండి చంద్రన్న బీమా వరకు అవినీతి తాండవిస్తుంది. విద్యార్థులకు ఉద్యోగాలు మైక్ ముందరికి ఫార్వర్డ్ చేయండి. బాబు కూర్చోండి అమ్మా, కూర్చోండి. ప్రభాకర్ చౌదరి గారు అందరూ కూర్చోవాలా. ప్రభాకర్ చౌదరి గారు ఒక అబ్బాయి మాట్లాడుతూ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు, దయచేసి వినండి ప్లీజ్. ప్రభాకర్ చౌదరి గారు ఒక అబ్బాయి మాట్లాడుతూ బాబు గొడవ పడతండి, బాబు గొడవ పడతండి అమ్మా. బాబు ప్రతి వాళ్ళకి హక్కు ఉంటుంది, ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు, సమాధానం ఇస్తాను. కూర్చోండి, మీరు కూర్చోవాలా, కూర్చోండి. ఎవరికైనా హక్కు ఉంది, మాట్లాడచ్చు. కూర్చోండి బాబు, కూర్చోండి మా, మీరు కూర్చోవాలా. వీళ్ళకి చెప్పండి తర్వాత అదనా మీరు కూర్చోబెట్టండి బాబు, కూర్చోబెట్టండి. దయచేసి ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అందరికీ ఒక విన్నపం, దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కళ్ళకి తమ సమస్యల్ని ప్రస్తావించే హక్కు ఉన్నది. ఎవరికైనా హక్కు ఉంది. మీ నాయకులు వేదిక పైన ఉన్నారు, వాళ్ళు ఆలోచించి సమాధానం ఖచ్చితంగా చెప్తారు. సమస్య ప్రస్తావించారు, ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సమాధానం వినాలి. మనం దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. వ్యవహరిద్దాం. కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. కూర్చోండి ప్లీజ్. దయచేసి మీరు కూర్చుంటే కొనసాగిద్దాం. దయచేసి ప్లీజ్. ఎన్టీవీ బిగ్ డిబేట్ ను వేదిక చేసుకోవద్దు, దయచేసి కూర్చోవలసిందిగా మనవి. బాబు ఏంటిది? కూర్చోండమ్మా, తప్పదు బాబు, కూర్చోండి. ఎవరో మనిషి తెలియకూడదు. దయచేసి అందరికీ విన్నపం, కూర్చోండి. విమర్శలకి కోపం తెచ్చుకోకూడదు, పొగడ్తలకి మనకు పొంగిపోకూడదు. దయచేసి ప్లీజ్, ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, సమస్యల్ని ప్రస్తావించే అవకాశం ఉంది. మీ నాయకులే చెప్తారు, సమాధానం చెప్తామని చెప్తూ ఉన్నారు. సమాధానం చెప్పడానికి మంచి వేదిక ఇది. కూర్చోండి. సమస్యల్ని ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూర్చోవలసింది, మనం సావధానంగా విందాం. ఈ సమాధానం చెప్పకుండా కొంతమంది అడ్డుపడే పరిస్థితి వస్తుంది, మీరు మౌనంగా ఉండాలి అంతే. కాదు బాబు, ప్లీజ్ ముందరున్న వాళ్ళందరూ దయచేసి కూర్చుంటే వెనకాల వాళ్ళని మేము కంట్రోల్ చేస్తాం. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోవాలా మీరు. అంజయ్ కూర్చోండి, మీరు అందరూ కూర్చుంటే మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాము. మాట్లాడే హక్కు ఉంది, ఆలోచనతో సమాధానం చెప్పాలి. దయచేసి ప్లీజ్ ముందరున్న వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి నారాయణ స్వామి, మీరంతా కూర్చోండి ప్రశాంతంగా. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది కదా. ఇది సార్ మీరు కూడా చెప్పండి ప్లీజ్. దయచేసి అందరూ ఊరుకుండాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ అనంతపురం జిల్లా కానీ ఒక్క విషయం, ఇలా సమస్యల్ని ప్రస్తావించినప్పుడు ఇలా ఆవేశం తెచ్చుకోవటం అనేది మన ప్రాంతాన్ని మనమే వెనక్కి తోసుకున్నట్టుగా అవుతుంది. దయచేసి అందరూ ఆలోచించి, ఇక్కడ యువత ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఆలోచించి సంయమనంగా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి. సమస్యల్ని వేదిక ముందుకు తీసుకురావాలి. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చోండి సమాధానం కూర్చోండి, మీరు కూర్చోవాలా. ఈ రోజు బాబు కూర్చోమా, చైర్ కింద పెట్టావు ఎవరో బాబు. చైర్ ఏంటది? చైర్ కింద పెట్టండి, కూర్చోండి. శ్రీనివాస్ కూర్చోండి మీరు. సరే ఉందిలే, వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాలా, ఓపిక ఉండాలి మీకు. దయచేసి పోలీస్ సిబ్బందికి సహకరించవలసింది. సహకరించండి, పోలీస్ సిబ్బంది సహకరించండి. మా కూర్చోండి అమ్మా. దయచేసి అందరూ ఒక్క మాట వినండి. ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యంగా వచ్చా ఒక్క నిమిషం. దయచేసి ఈ ముందర ఉన్న సోదరులందరూ కూర్చుంటే వెనకాల వాళ్ళని మేము అదుపు చేసి కూర్చోబెడతాం. ప్లీజ్. ఈ రోజు రాష్ట్రంలో ముసలి వాళ్ళైతే
మైక్ గట్టిగా పెట్టండి. బ్రదర్ హలో మనకి టైం కదండి, అందరూ మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడాలి, అందరికి అవకాశం రావాలి. విమర్శ అయినా పొగడ్తైనా దయచేసి అందరికీ అవకాశం రావాలి. ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఈరోజు అబ్బాయి ఆవేశంతో మాట్లాడినాడు, ఆలోచనతో మాట్లాడలేదు. ఈ రోజు అలాంటి అబ్బాయిలు ఎంతో మంది నిరుద్యోగంతో 2000 వస్తుంటే ఎంతో ఆనందంతో ఉన్నారు. ఈ రోజు ఇంకొకటి చెప్తా వినండి, ఉండండి, మీరు కూర్చోండి, మేము మాట్లాడేది మీరు వినండి, తర్వాత చెప్పండి. కూర్చోండమ్మా, సమాధానం ఇద్దాం కదా. ఈ రోజు వృద్ధులైతేనేమి నెలకు 2000 రూపాయలు చొప్పున వృద్ధులు ఇంట్లో లక్షణంగా వంట చేసుకొని తింటున్నారు. నెలకు 2000 రూపాయలు ఏ రాష్ట్రము ఏ ముఖ్యమంత్రి కూడా చేయని పని మా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. మీరు కూర్చోవాలమ్మా. రైట్ దేవి గారు చెప్పు, ఒక్క నిమిషం. నువ్వు చదువా బాబు కూర్చోండి, కూర్చోవాలా. నువ్వు చదువా వీళ్ళు అక్కడ బయట ప్రభాకర్ చౌదరి గారు మిమ్మల్ని రెచ్చగొడతా, దయచేసి రెచ్చిపోతండి. తాగినా కూడా పోలీసులు చూసుకుంటారు, మీరు రెచ్చగొడతా రెచ్చిపోతండి. దయచేసి అక్కడ ఉన్న మైక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన బాధ్యతాయుతమైనటువంటి మైక్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానంలో ఉన్నప్పుడు ప్రతి ప్రశ్నకే సమాధానం ఇచ్చిన అవసరం. ప్రభాకర్ చౌదరి గారు మీరు మాట్లాడుతున్నారు. ఒకటి నంబర్ 1 ప్రభాకర్ చౌదరి గారు ప్లీజ్. మనం బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ఎవరైనా ప్రశ్నించేటువంటి స్వేచ్ఛ వాళ్ళకి హక్కు కూడా ఉంది కాబట్టి మనం ఓపికగా దానికి సమాధానం ఇవ్వడానికి మీరు అవకాశం ఇవ్వాలా. మీరు మధ్యలో విమర్శకి మీరు ప్రతి విమర్శ చేస్తే లైవ్ టెలికాస్ట్ లో పోదు కాబట్టి దయచేసి మీరంతా కూర్చోండి. ప్రభాకర్ చౌదరి గారు ప్లీజ్. నంబర్ 1 ఈ ఆవేశాన్ని పక్కన పెట్టి సబ్జెక్ట్ ఆవేశాలు పక్కన పెట్టండి. నంబర్ 1 ఒక అబ్బాయి మాట్లాడుతూ రైల్వే జోన్ గుంటకల్ కావాలని అడిగాడు. మా అందరం కూడా దాంట్లో ఏకీభవిస్తాం, కానీ విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానంలో పోయింది. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు కోస్తా ప్రాంతాన్ని చేస్తా ఉన్నారు. రాయలసీమ ముద్దుబిడ్డ, రాయలసీమ ప్రాంతానికి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడని మరొకరు, లేదా కోస్తా కోసం పనిచేస్తున్న మరొకరు అనేది కాకుండా అన్ని ప్రాంతాల ప్రజా మనోభావాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఆయన రాయలసీమ చిత్తూరు జిల్లాకు సంబంధించిన రాయలసీమ ముద్దుబిడ్డ. ప్రభాకర్ చౌదరి గారు ఇందాక వాళ్ళు ప్రస్తావించిన సమస్యల గురించే మనం మాట్లాడదాం. ఇందాక ఒక రైతు ఎంతో ఆవేదనతో మాట్లాడారు. సింగనమన ప్రాంతం గురించి హంద్రీనీవా నీళ్లు పరుగులు పెడుతున్నా ఇంకా కూడా సింగనమల ప్రాంతంలో రైతు కష్టాలు పడుతూనే ఉన్నాడు అనేది, దానికి ఏం సమాధానం? ఒకటి ఆలోచించాలా, మొత్తం సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది, లేదా రైతులకు సమస్యలు లేవని చెప్పి మేము ఎక్కడ మాట్లాడడం లేదు. ఎవరు కూడా సమస్యలు ఉంటూనే ఉంటాయి. సమస్యల పరిష్కారం కోసం గతం కంటే మిన్నగా పనిచేస్తున్నామా లేనటువంటి ఆలోచన విధానంతో మనం ఆలోచించాలా. రెండవది, ఇంకొక అబ్బాయి మాట్లాడుతూ అవినీతి జరిగిందన్నాడు. ఒకటే ఆలోచించాలా, అవినీతి అనేటువంటిది కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం అందరి మీద ఉంది. ఆ అబ్బాయి గుండె మీద చేసుకొని చెప్పాలా. నా వరకు ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఉన్నటువంటి పైన వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ సోదరులు కూడా ఉన్నారు. అవినీతిని అనంతపురం జిల్లా కేంద్రంలో వీలైనంత మేర ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఉక్కుపాదంతో అర్థం చేస్తున్నాం, ప్రోత్సహించడం లేదు, వాస్తవాన్ని గ్రహించాల. తర్వాత ఒక్కొక్క ప్రాంతంలో ఓ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండొచ్చు. దానికి బాధ్యులు సామాజిక పరివర్తన రావాలా, ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అన్ని పార్టీల్లో కూడా మంచి ఉంటుంది, అన్ని పార్టీల్లో చెడు ఉంటుంది. మంచి వ్యక్తులు ఏదైనా మంచి కార్యక్రమాలు చేసినప్పుడు అవినీతికి అతీతంగానో అక్రమాలకు అతీతంగా ఎవరైనా పనిచేస్తే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కమ్యూనిస్టులు న్యాయమాన్ని కోరుకున్నప్పుడు వామపక్షాలు కూడా సపోర్ట్ చేశాం. నేనేంటంటే సమస్యను సమస్యగా చూద్దాం, మొత్తం కంప్లీట్ గా వ్యవస్థ అంతా కూడా బాగలేదు, రాజకీయ పార్టీలు బాగలేదు, నాయకులు బాగలేదంటే సమాజం నాశనం అయిపోతుంది. మంచిని పెంచుదాం, చెడును తుంచుదాం. శివరామరెడ్డి గారు, క్షేత్రస్థాయిలో మీరు ధర్నాలు కానీ పోరాటాలు కానీ పాదయాత్రలు కానీ చేశారు, కానీ సమస్యలను అడ్రస్ చేయడంలో కానీ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడంలో కానీ విఫలమయ్యారని అంటారు, అది విశ్లేషణ. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పారు, శైలజానాథ్ గారిని అడుగుతూ బీజేపీ మోసం చేసింది, వైఎస్ఆర్ పార్టీ మోసం చేసింది మీరు ప్రశ్నించగలిగారని. వైఎస్ఆర్ పార్టీ పవర్లోనే లేదు, ఉండేది టీడీపీ పార్టీ. వాళ్ళు మోసం చేశారంటే ప్రజలు ఆలోచిస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ మోసం చేస్తుందమ్మా? మరి మీరు ఉండడం కూడా
అదొక కారణమే కదా. ఏమ్మా తటస్థంగా ఉన్నారు కదా. తటస్థంగా లేవు. ఆమె దీక్షలు చేసి ఆమరణ దీక్షలు కూడా చాలా సార్లు చేయడం జరిగింది. ప్రతి ఉద్యమాల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు ఒకటి ఆలోచన చేయండి బాగా. ఈరోజు హోదా అనే దాన్ని వద్దు, మాకు హోదా కంటే స్పెషల్ స్టేటస్ కంటే ప్యాకేజ్ ముఖ్యం అని చెప్పింది ఎవరు, నీరు గార్చింది ఎవరండి? ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కదా. అంటే ఏది చేసినా వైఎస్ఆర్ పార్టీ నిస్తేజంగా చూస్తూ లేదు. ఆ హోదా అనే ఉద్యమాన్ని మళ్ళా లైవ్ లోకి తీసుకొచ్చి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, వాళ్ళంతా ఇచ్చేసే పరిస్థితి ఉంది. దయచేసి దయచేసి అందరూ ఊరుకోవాల్సిందిగా కోరుతున్నా. కూర్చోండి బాబు, కూర్చోండి. ఇంతకు ముందు ఉండండి, మీరు చెప్పాలి కదా. ఇంతకు ముందు ఎవరైనా ప్రజాస్వామ్యంలో చెప్పుకోవడానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఇది ప్రజాస్వామ్యం కాకుండా ఏం మాట్లాడితే వాళ్ళని డామినేట్ చేసిపోవడం అది పద్ధతి కాదు. ఎవరి ఏరియాలో వాళ్ళు ఉంటే వాళ్ళు డామినేట్ చేయగలరు. ప్రజాస్వామ్యతంగా మీరేం చెప్పారు, ఎవరైనా మాట్లాడొచ్చు, వాళ్ళ ఇబ్బందులు ఏమైనా ఉంటే చెప్తే వీళ్ళు సమాధానం చెప్తారన్నారు. అంటే మ్యాన్ హ్యాండిల్ చేయకపోవడం అది సభ్యత సంస్కారమా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఎవరు చెప్పినా వినాలి. మీ నాయకుడు సమాధానం ఇస్తాడు, మీరు కూడా మైకులు తీసుకొని అవకాశం ఉంటే ఇవ్వండి. అంతేగాని మీకు వేల మందికి నిరుద్యోగ వృద్ధి వచ్చింది, ఆ లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి, కోట్ల మంది ఈ రోజు సుఖంగా ఉన్నారు. మీ పార్టీ మెహర్బానీ కోసం మీరు చెప్పుకోవచ్చు. యువతల పార్టీ సమస్యలు ఏముంటాయి వాళ్ళు చెప్పుకుంటారు. అమ్మా చూడమ్మా, మేము కూడా రూలింగ్ పార్టీ. అమ్మా తల్లి, మీరు చాలా మందిని చూశాను. కూర్చో తల్లి, కూర్చోమ్మా. చాలు. నేను ఇలాంటివన్నీ చూసి అమ్మా మీ నాయకుడు మెహర్బానీ కోసం అందరూ లేస్తారు, విజిలేస్తారు. ఆ గవర్నమెంట్ లో కూడా జరిగింది. ఇట్లాంటి దయచేసి భయపడే పరిస్థితుల్లో శివరామరెడ్డి గారు చెప్తున్నటువంటిది మేము న్యాయంగా ప్రత్యేక హోదా, ఇవన్నీ ఎమ్మెల్యే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి అంశాలపైన గవర్నమెంట్ లో కూడా అన్న ఒక్క నిమిషం అన్నయ్య, శివరామరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం కాదండి. ఇప్పుడు మేము కూడా చెప్పాలి కదా. హంద్రినివా అన్నది చెప్పినాడు. మా ఏరియాలో కూడా జీబీసీ ఉంది. పూర్తిగా ల్యాండ్ డ్రై ల్యాండ్స్ అయిపోయినాయి ఇరిగేషన్ ఉన్నప్పటికీ. హెచ్ఎల్సి కెనాల్ ఉన్నా ఇప్పటి వరకు ఒక ఎకరా కూడా దాని నీరు పారించడం లేదు. అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పినట్లు 3,45,000 ఎకరాలు ఇరిగేషన్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు 22 టీఎంసీలు తెచ్చాం, 40 టీఎంసీలు తెచ్చాం అంటున్నారు. హంద్రీనీవా 3 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. పెద్ద ఆయన రామారావు గారు ఒకటి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, అంటే టోటల్ 3 సార్లు. 3 సార్లు చేసినా 3 ఇంచులు కదిన పరిస్థితి లేదు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఈ రోజు జీడిపల్లి వరకు నీళ్లు తెచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ దే. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. చౌదరి గారు శివరామరెడ్డి గారు ప్రతిపక్షానికి మీరు ఎక్కువ అంటే మొత్తం వామపక్షాలు ప్లీజ్. నేను ఒకటే చెప్పాను, సమస్యలన్నీ కూడా 100% పరిష్కారం మీరు గతంలో చేసింటే ఈరోజు సమస్యలు ఉండేవి కాదు. సమస్యలు ఉన్నాయి. హంద్రీనీవా ద్వారా ఈ రోజు ఊరకొండ గానే అనేక ఈ రోజు మడకశిరా దగ్గర, పెనుగొండ దగ్గర, గోళ్లపల్లి కూడా నీళ్లు తీసుకుపోయినటువంటి చరిత్ర కూడా మీరు గుర్తించాలా. రైట్ ప్రభాకర్ చౌదరి గారు ఒక్క నిమిషం. కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి తెలంగాణ విడిపోయిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తరగతి ఉద్యమం నడిపినటువంటి పార్టీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అనంతపురంలోనే రామకృష్ణ గారు ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆయన అరెస్ట్ చేసి ఆయనతో పాటు 8 మందిని ఇవాళ సబ్ జైల్లో పెట్టారు. ఇవాళ ప్రత్యేక హోదా తరగతికి సంబంధించినటువంటి ఉద్యమం ఇవాళ అన్ని పార్టీలు మీరే మాట్లాడుతున్నారు. ఒక్క క్వశ్చన్. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది, కొన్ని లోపాలు ఉన్నాయి. సరే, వారు విమర్శిస్తూ ఉన్నారు, విమర్శలకి సమాధానం చెప్తున్నారు. కొన్ని చోట్ల జరగాల్సిన అవసరం ఉందని కూడా ఇందాక ప్రభాకర్ చౌదరి గారు చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ కుర్రాడు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది, దాంట్లో చేయాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలకి సంబంధించి కానివ్వండి, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి సంబంధించి కానివ్వండి, పార్టీలు నోరెత్తడంలో ఫెయిల్ అవుతున్నాయి. గట్టిగా తెలుగు వారందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవటంలో ఫెయిల్ అవుతున్నారనే ఒక విమర్శ ప్రజల నుంచి వస్తున్న సందర్భం. అవునా కాదా? దానికి ఏం సమాధానం చెప్తారు? ఏ విధంగా జరిగితే కేంద్రం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవచ్చు, మన రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవచ్చు, దాని మీద మాట్లాడండి. అధికారంలో వచ్చిన పరిష్కార మార్గాల్ని 4 సంవత్సరాల పాటు వారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ యాజ్ సిపిఐగా వామపక్ష పార్టీలను బయటకు రండి,
ఎన్డీఏ నుంచి మీరు బయటకు రండి, ప్రత్యేక హోదా తరగతి ఉద్యమం నడుపుతాం, మీరు అఖిలపక్ష సమావేశం వేయండి, ఢిల్లీకి తీసుకుని వెళ్ళండి, వారిని మెడల నుంచి మనం ప్రత్యేక హోదా తరగతి సాధించుకుందామని చెప్పారు. కానీ ఆలస్యం అయిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ప్రత్యేక హోదా తరగతి ఉద్యమం నడుపుతా ఉన్నారు. అఖిలపక్ష సమావేశం పెడితే ఏ పార్టీలు రావు, ఏ ప్రజా సంఘాలు రావు, అన్ని జరగాలి. రైట్, ఎప్పుడు జరిగిందనేది అంతకు ముందే వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సంబంధించి అక్కడ రాజీనామా చేశారు, దీక్ష చేశారు, వాళ్ళు చేశారు. కానీ నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి కాదు, అందరూ కలిసికట్టుగా చేయగలిగితే ఎప్పుడో సాధించుకునే వాళ్ళం. కానీ ఒక తాటిపైన నిలబడలేకపోతున్నాం, ఎందుకు అనేదే ఇక్కడ సమస్య. ఇది అనంతపురం సార్, అనంతపురంలో రాజకీయాలు ఎక్కువ. ఇవాళ కర్ణాటకలో నీటికి సంబంధించినటువంటి విషయాల్లో పార్టీలకు అతీతంగా రైతులందరూ ఒక్కటే వాళ్ళు సాధించుకున్నారు. తమిళనాడు సంబంధించి కూడా రైతులందరూ కూడా ఒకే తాటిపైన వారు నీటికి సంబంధించినటువంటి విషయాల్లో రైతులకు సంబంధించిన అంశాలపైన వాళ్ళు పోరాడతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ రాజకీయాలకు అతీతమైనటువంటి పద్ధతులు ఉద్యమాలు రావాలి. ఇవాళ మన నీటి కేటాయింపులు ఇవాళ హెచ్ఎల్సీ ఉంది, దాదాపు 32.5 టీఎంసీ నీరు రావాలి మరి. కానీ ఏ రోజు కూడా మనకు రాదు. 22 టీఎంసీల కంటే ఎక్కువ రాదు. దాదాపు 2.5 లక్షల ఎకరాలు సాగు చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు కూడా 2.5 లక్షల ఎకరాలకు నీరు రాదు. అదేవిధంగా పిఏబిఆర్ డ్యామ్ కట్టారు. 1,70,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ డ్యామ్ కడితే 10 టీఎంసీ వాటర్ రావాలి. దాదాపు 49 చెరువులు నింపాలి. కానీ నేనేమంటా ఉన్నానంటే ఏ పార్టీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ అందరము కలిసి ఈ నీటి కేటాయింపులకు సంబంధించి, రైతులకు సంబంధించి ఈ కరువును వెళ్ళగొట్టాలి, మనం కాపాడుకోవాలనేటువంటి పద్ధతుల్లో రైతుల తరఫున మాట్లాడాలనుకుంటే రాజకీయాలకు అతీతంగా చేయాలని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నాను. శైలజానాథ్ గారు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల పట్ల జరుగుతున్న వివక్షకు సంబంధించి ప్రజలందరూ ఆగ్రహంగానే ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకో తెలుగు రాష్ట్రాలని పట్టించుకోవట్లేదు. ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా యథాతథంగా అదే పరిస్థితులు కొనసాగుతున్నాయనేది మీరేమంటారు? అట్లా మీరు ఒక మాట నేను చెప్పాలనుకుంటా ఉన్నా. చెప్పండి. మీరు అట్లా ముక్తాయింపుగా మా పేరు వాడుతూ ఉంటారు. అనంతపురం జిల్లా ఏర్పడ్డప్పటి నుంచి ఒక చుక్క నీళ్ళు వస్తే అది మేమే తెచ్చాం. ఈ రోజున ఇబ్బంది ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని ఉండొచ్చు, కానీ కృష్ణ నీళ్ళని పైకి నడిపించిన వాళ్ళం. దాన్ని పంపకంలో మాత్రం ఇబ్బంది ఉంది, సరిగ్గా పంచడం లేదు. మీరు గమనించారో లేదో, కార్యక్రమం మొదట్లో హంద్రీనీవా నీరు మొదట కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందని కూడా మేము చెప్పాం. మీరు అది గమనించలేదనుకుంటా. బ్రహ్మాండంగా మిమ్మల్ని గమనించడమే పనిగా పెట్టుకున్నా ఆయన కూర్చొని ప్రశాంతంగా. ఇంకో పనే అన్నారు కాబట్టి మీకు వివరణ సంతోషం. నేనేమంటా అంటే ఒక విషయం, ఆంధ్ర హైలీ పొలిటికలైజ్డ్. ఆఖరికి అందరూ ఏదో పొలిటికల్ అజెండాతోనే మాట్లాడుతుంటాం. నేను కానీ మీరు కానీ మీరు లేదులేండి, మీకుంటే నేను చేయగలిగింది ఏం లేదు, అందరూ మాట్లాడుతూ ఉంటాం. ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టెల్, ప్లీజ్. హైలీ పొలిటికలైజ్డ్ స్టేట్ ఇది. అధికారం కోసం జరిగే పోరాటం దగ్గరలో ఉంది. ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ టైంలో ఒక్కొక్క ఐ డిడ్ంట్ అగ్రీ విత్ దట్ బాయ్. సర్కాస్టిక్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ గా చెప్పచ్చు. సర్కాస్టిక్ గా అవసరం లే. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది, చిన్న అబ్బాయి అంత సర్కాస్టిక్ గా మాట్లాడుతూ ఉన్నాడే అని. దాంట్లో ఆ అబ్బాయి మాట్లాడడంలో గొడవ కారణం. సమస్య ప్రస్తావించడానికి అవకాశం ఇచ్చినప్పుడు మీరు చెప్పాలి. ప్రత్యేక తరగతి హోదా ఆ రోజున ఈ భారతదేశం పార్లమెంటు ద్వారా ఈ రాష్ట్రానికి హక్కుగా ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక తరగతి హోదా గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో మాకు ప్రత్యేక ప్యాకేజీ, దాని సత్సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట వాస్తవం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రత్యేక హోదా కానీ ఏమి ఇచ్చే విధంగా కనిపించలేదు. ఈ 50 కోట్ల రూపాయలు మేము గడ్డికిచ్చినాం. 50 కోట్ల రూపాయలు మేము గడ్డికిచ్చినాం. కాదయ్యా, ఏం పని చేయని మీకే అంత కసి ఉంటే మాకెంత కసి ఉండాలా? రాజశేఖర రెడ్డి మీ ముఖ్యమంత్రి, రాజశేఖర రెడ్డి మా ముఖ్యమంత్రి, బీజేపీనా?
బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారా? నాకేం అర్థం కావాలే. ఏమిచ్చారని ఏమిచ్చారు మీరు? 50 కోట్ల రూపాయలు గడ్డికి ఇచ్చినా మీ జిల్లాకు మేము. గడ్డికి మీరు 50 కోట్ల ఎడికి తీసుకొని పోయారు. మీరేం మాట్లాడతారా? బీజేపీ వాళ్ళు మాట్లాడతారా? ఇంకా మీకు అంత ధైర్యం ఉందా? నాకేం అర్థం కావడంలే. 5 రూపాయలు తెచ్చారా? 5 రూపాయలు తెచ్చే యోగ్యత లేదు మీ దగ్గర. ఆ బెల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయించండి. ఏం మాట్లాడతారు మీరు? 350 కోట్లు బీజేపీ వాళ్ళు మీరేం మాట్లాడతారయ్యా? ఏం మాట్లాడతారయ్యా మీరు? ఆ రాఫెల్ విమానంలో 30,000 కోట్లు ఎత్తేసినామని మాట్లాడతారా? ఏం మాట్లాడతావు? నోట్ల రద్దులో ఎత్తపోయానికి మాట్లాడతావా? 2,000 రూపాయల నోటు గురించి మాట్లాడదామా? 2,000 రూపాయల నోట్ల గురించి, అమిత్ షా గురించి మాట్లాడదామా? ఏం మాట్లాడతావా నువ్వు నాతో? ఈ జిల్లాకి ఏం చేసావయ్యా నువ్వు? ఈ జిల్లాకి ఏం చేసావు? నీకు యోగ్యత ఉందా? చెప్తావా నువ్వు ఒక మాట? ఏముంది నీ దగ్గర? 5 రూపాయలు తీసుకురాలే నువ్వు. ఈ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ ఏమైందయ్యా? ఏమైంది? మా గురించి మాట్లాడతారా? మీరు తాగే నీళ్లు కాంగ్రెస్ పార్టీ భిక్ష. ఈ అనంతపురానికి వచ్చే నీళ్లు మా భిక్ష, మా శ్రమ, మా రక్తం, మా చెమట. మీరేం చేశారా? ఏం చేశారు మీరు? చెప్పవు మాట. ఈ రోజు కూడా ఏమీ చేయలే. ఆఫీసు పెట్టుకొని తిరుగుతారంతే. ఏం మాట్లాడతారు? వెనకబడ్డ ప్రాంతాలకి 350 కోట్లు ఇవ్వాల్సి ఉంటే బ్యాంక్ అకౌంట్ లో వేసి వెనక్కి తీసుకున్న పార్టీ ఏది? దాని గురించి మీకు చెప్తారా? రోషం ఉంటే ఢిల్లీకి పోయి చొక్కా పట్టుకో. రైట్, శైలజానాథ్ గారు. మా దగ్గర కాదు. ఏం మాట్లాడతావు? నేను ఓన్లీ ఒక మాట చెప్పగలను. నిజంగా ఎవరికైనా సరే రోషం ఉంటే నరేంద్ర మోడీని లాక్కొచ్చిన పడేయండి, ఈ జిల్లాకు తెప్పించండి. ఎందుకు మాట్లాడతారు మీరు? నీళ్లు మేమిచ్చాం, రోడ్లు మేమిచ్చాం. నువ్వు కూర్చునే గెస్ట్ హౌస్ వస్తానే మీ వాళ్ళు, అది నేను కట్టించా. ఏం మాట్లాడతావా నువ్వు నాతో? అసలుకి ఒక్క రూపాయి తేలే మీరు. మీరు మాట్లాడతారా ఈ జిల్లాకు? ఆ బిఎస్సిఎల్ ఏమైందయ్యా? వాళ్ళు తెప్పించుకోమ్మా. నీ బిఎస్సిఎల్ ఫ్యాక్టరీ ఏమైంది? ఎక్కడమైంది? నీ ఎక్కడ కార్నర్ ఏమైంది? శివరామరెడ్డి గారు, ఇదే స్థాయిలో ఇంత గట్టిగా కేంద్రం 350 కోట్లు వెనక్కి తీసుకున్నప్పుడు కనుక అన్ని పార్టీలు మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఫలితం ఉండదు. నుంచొని మాట్లాడండి దయచేసి, ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో 350 కోట్లని, మనం స్పెషల్ ప్యాకేజ్ హోదాకి ఏది ప్యాకేజ్ కాకోకుండా హోదా అని మాట్లాడుకోగలిగింటే ఇండస్ట్రీస్ విపరీతంగా వచ్చేవి. ఈరోజు కియా కంపెనీ రావడం అందరూ అభినందించదగ్గ విషయమే. తమ్ముడు కొంచెం ఉండమ్మా. ఈరోజు కియా కంపెనీ రావడం అందరూ ఆహ్వానించదగ్గదే. అనంతపురం జిల్లాలో ఆ కంపెనీలు రావాలన్నా కూడా వాటర్ ఉండాలి. ఏ కంపెనీ రావాలన్నా ఏం చేయాలన్నా జిల్లాలో నీరు పుష్కలంగా ఉంటే తప్ప మనం ఏమీ వచ్చే పరిస్థితి లేదు, అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. అది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సాహసించి అంద్రినీవాన్ తీసుకురావడం వల్లనే అది సాధ్యమైందన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం మీరు అడుగుతున్నారు, మనం అన్ని పార్టీలు కలిసి నాగరాజ్ రైట్, ఒక్క నిమిషం అండి. అన్ని పార్టీలు కలిసి మనం ఎందుకు పోరాటం చేయకూడదు అంటున్నారు మీరు. అన్ని పార్టీలు 4 సంవత్సరాలు ఎవరైతే హోదా అన్నారో లోపలేసింది ఆయనే. అన్ని పార్టీలు అఖిలపక్షం పెట్టి పిల్లండి. శివరామరెడ్డి గారు, రాష్ట్రానికి కేంద్రం ఇవ్వట్లేదని ఒకవైపు చెప్తున్నారు, ఒకవైపు విమర్శలు చేస్తున్నారు. కానీ ఇచ్చినవి కూడా లాక్కున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అవునండి, 350 కోట్లు చెప్తాం, మనకి 1000 కోట్లు నష్టపోయినాయి. ముందు ప్రభాకర్ గారు చెప్పారు, సమర్థుడైన ముఖ్యమంత్రి గారు కాబట్టి 70 పదుల్లో సమర్థవంతంగా లోటు బడ్జెట్ 16,000 కోట్లున్నా సమర్థవంతంగా పరిపాలిస్తున్నా అండి. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 96,000 కోట్ల అప్పు అయితే 2014 వరకు, దాని తర్వాత 4.5 సంవత్సరాల్లో 150,000 కోట్లు అప్పు తెచ్చింది. అది ఎవరు చెప్పడంలే, మీరు కూడా నడుపుతారు. 150,000 కోట్లు అప్పు తీసుకొస్తే సమర్థవంతంగా మీరు కూడా నడపగలరు. 30,000 కోట్లు తీసుకొస్తున్నారు కాబట్టి 350 కోట్ల ప్రశ్న కాదు.
మనకు మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రధానమంత్రి లేదని అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. దాన్ని కూడా ఆలోచన చేయాలి. మాకు కూడా మంచి చేసేవాడు మంచి అంటాం. కియా కంపెనీ రావడం హర్షించదగ్గ విషయం. 350 కోట్లు మనకు రావాల్సినటువంటి కోట్లు ఏదైతే ఉందో శివరామరెడ్డి గారు నేను చెప్పింది చెప్పాను. ప్రభుత్వ ఖజానాలోకి జమ చేసి ఈ బెదిరింపుల్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేసి వెనక్కి తీసుకున్న సందర్భంలో ఎక్కడా లేదు. అసలు ఈ దేశంలో అవన్నీ ఏం జరగవయా నాతో. ఈ దేశంలో ప్రతి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది మామూలే. వాళ్ళ లీడర్ల మెహర్బానీ కోసం ఇవన్నీ మేము చాలా చూసాం. ప్రభాకర్ చౌదరి గారు నేను ఇవన్నీ బాగా చూసాం. సమస్యలు ప్రస్తావించి వెంటనే దయచేసి కొనసాగించగలం. దయచేసి ప్లీజ్ కూర్చోండి, మనం క్లోజ్ చేద్దాం ప్లీజ్. రావా దిగుతాను రా, ఏం చేస్తావు? కూర్చోండి, కూర్చోమ్మా. బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నావా? దిగుతాను రా. రావయా, ఇట్లాంటి పిల్లి మొక్కలు భయపడే పరిస్థితుల్లో లేము. కూర్చోండి. ఏం చేస్తావా? ఎవరు ఇది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్లీజ్ కూర్చోండి. అభివృద్ధి సమస్యలు వెనుకబాటుతనము శివరామరెడ్డి ఇదే ఇవాల్టి బిగ్ ఫైట్. రేపొద్దున కడప జిల్లాలో బిగ్ ఫైట్ కార్యక్రమంలో పాల్గొందాం.